నమస్తే, నేను మధు. నిన్న మొన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సు నిర్వహించడం జరిగింది. మరి అక్కడ కలెక్టర్లతో ఏం మాట్లాడారు, ఏమని దిశానిర్దేశం చేశారు, కలెక్టర్లు ఎటువంటి ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్ పర్సన్ బొమ్మన చెరువు శ్రీరామ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నిన్న మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. అక్కడ ఏం జరిగింది, ఎటువంటి దిశానిర్దేశాలు చేశారు బాబు గారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2024 నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సదస్సు, ఆ కలెక్టర్ల సదస్సులో జిల్లాధికారి, ఎస్పీ, ముఖ్యాధికారులు వాళ్ళే కదా, జేసీలు, తర్వాత స్టేట్ లెవెల్ హెచ్ఓడీలు, సిఎస్, మంత్రులు, వీళ్ళతో ప్రతి 3 నెలలకు ఒకసారి 2 రోజులు సదస్సు జరుగుతుంది. ఆ సదస్సులో జిల్లాలో మీరు ఏం చేశారు, గతంలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం చేయాలి అనే దిశానిర్దేశంతో చర్చ జరుగుతుంది. ప్రతి జిల్లా కలెక్టర్ ప్రజెంట్ ఇస్తాడు. పోలీస్ అయితే ఇంకా పోలీసు వాళ్ళు నేరాలు కంట్రోల్ ఎట్లా చేయాలా అది వాళ్ళది. అది తర్వాత రాష్ట్ర స్థాయిలో మీరు ఏ విధంగా ఫైల్ క్లియర్ చేశారు, ఏది కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇంక్లూడింగ్ సీఎంతో కూడా కలుపుకొని, మన చీఫ్ సెక్రటరీ నిన్న చెప్పాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ, మన చీఫ్ సెక్రటరీ 3664 ఫైళ్ళు ఆయన ఏదో సమ్ విత్ ఇన్ అవర్స్ లోనే క్లియర్ చేసేసాడంట, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటివి. ఇంకా చీఫ్ సెక్రటరీ అంటే అదే కదా, కలెక్టర్ల నుంచి, హెచ్ఓడీల నుంచి, మొత్తం ఈవెన్ సీఎం దగ్గర నుంచి కూడా పోతాయి చీఫ్ సెక్రటరీ. కొన్ని ఫైల్ ఆయన క్లియర్ చేయాలి కదా చీఫ్ సెక్రటరీ అఫిషియల్ గా. ఆ విధంగా చేశాడు. అచ్చెన్నాయుడు కొన్ని అసలు ఆయన 2 నిమిషాల 10 సెకండ్లో ఫైల్ క్లియర్ చేస్తాడట. నెంబర్ ఫస్ట్ వచ్చాడు ఆయన అచ్చెన్నాయుడు. ఏది ఆయన వ్యవసాయ శాఖ ప్రధానమైనది, ఆయన శాఖలో. వ్యవసాయ శాఖ అంటే బడ్జెట్ ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు ఉంటాయి. చూడండి, రైతులకు మేలు జరగాలని అంటే చంద్రబాబు ఆదర్శం ఇదంతా. ఆయన మీరు ఈ ఫైల్ ప్రవేశపెట్టడము, సమస్య మీద మళ్ళా మీరు ప్రజలు అనేవాళ్ళు మీ దగ్గరికి రాకూడదు, మీరు పరిష్కరించేసి ఆన్లైన్లో పెట్టేయండి అనేది. ఇప్పుడు భూ సమస్యలు ప్రధానమైంది. పాప మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఆ భూమి కోసమే పుట్టినాడేమో తెల్ల, కానీ లక్షల ఎకరాలు గోల్మాల్, లక్షల ఎకరాలు 22A పెట్టేయటం. శత్రువులు మాది పెట్టినారమ్మా మా ఏరియాలో లెక్కేసుకో. మళ్ళీ మేము ఈ గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు యుద్ధం చేయాల్సి వచ్చింది, దాన్ని మళ్ళీ తీయాలంటే. మా ప్రాంతంలో చాలా మంది పెట్టేశారు అప్పుడు. అంటే శత్రువులను, వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను ఇంకా తెలుగుదేశం వాళ్ళంటే చెప్పే పని లేదు. సో ఇవన్నీ చేయాలంటే యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉంది. ఈ పాస్బుక్లంతా గోల్మాలు, ఆయన ముద్రలు వేసేసి, ఆయన ఫోటోలు వేసి, అవి పనికేరావు రాజ్యాంగం ప్రకారం తీసుకుంటే. ఇప్పుడు బ్యాంకులో పోయి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే నా ఫోటో ఉండాలి, కానీ బ్యాంకులు ఒప్పుకోకూడదు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి ఆ లోన్కి ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కాదు కదా, నా ఫోటో ఉండాలి కదా నా భూముల మీద. సో ఇవన్నీ సమస్యలు వస్తాయని చెప్పి తెలియకుండా ఈ సర్వేలు, రాళ్ళు, రప్పలు ఏదేదో ఆ రోజు గందరగోళం చేసేసాడు రెవెన్యూ వ్యవస్థనే. బ్రిటిష్ కాలం నుంచి బ్రహ్మాండంగా వచ్చింది దాన్ని ఆన్లైన్లో గోల్మాల్ చేసేయడము, ఆన్లైన్లో మార్చేయటము. ఇప్పుడు ఆ విధంగా చేసేస్తే ఈ ప్రభుత్వానికి తల ప్రాణం తోక్కొచ్చింది ఇవన్నీ సరిచేయాలంటే. కింద స్థాయిలో అవినీతి పరులు చాలా మంది అయిపోయినారు, మనం అనకూడదు కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తూ ఉంది. సో వాళ్ళందరినీ పక్క సస్పెండ్ చేయడము, వాళ్ళను చర్యలు తీసుకోవటము, కలెక్టర్ స్థాయిగా నుంచి కలెక్టర్ అనేది అనకుండా కూడా కింద ఈ ప్రమోషన్ వచ్చిన వాళ్ళు, ఆర్డీఓలు, ఈ ఎంఆర్ఓలు, ఈ విఆర్ఓలు విపరీతంగా ఫ్రాడ్ చేసేసారు. అప్పుడు మీరు ఇప్పుడు సెట్టిపల్లిని మనకు తిరుపతిలో 320 ఎకరాలు అవి రైతులది ప్లస్ ప్రభుత్వం మీద లింక్ ఉంది. ఆడ వాళ్లకు ఇళ్ల జాగా కేటాయించింది చంద్రబాబు నాయుడు. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ తుడా పరిధి తెచ్చి ఆ తిరుపతి అంతా గోల్మాలే, భూములు, మఠం భూములని, అవన్నీ ఇవన్నీ రైతులను, పేదలను పీడిచేశారు. ఇప్పుడు కలెక్టర్కు ప్రత్యేకమైనటువంటి ఆర్డర్ వేశాడు చంద్రబాబు నాయుడు 6 నెలల ముందు. ఎయిర్పోర్ట్లో దిగంగానే రైతులు పోయి చెప్తే ఎయిర్పోర్ట్లో వెంటనే కలెక్టర్ని పిలిచి, నువ్వు ఇది రిపోర్ట్ నువ్వు సాల్వ్ చేసి నాకు చెప్పు అన్నాడు. ఈ రోజు కలెక్టర్ సదస్సులో 320 ఎకరాలని ఆయన బ్రహ్మాండంగా సాల్వ్ చేశాడు. 1 సెంటు భూమి ఇళ్ళకి ఇవ్వలేమో,
కాబట్టి దాన్ని పద్ధతి ప్రకారం తీసుకొచ్చి నిబంధనలన్నీ చూసి ఆ 22A ఉండే తీసేసి రైతులకు ఎంత పోవాలా, ప్రభుత్వానికి కూడా 60 కోట్లు వచ్చిందంట దాంట్లో ఆదాయం. చూడండి, ఆ భూముల్లో సెట్టిపల్లి భూములు కలెక్టర్ను ఆదర్శంగా ఈ విధంగా తీసుకోండి మీరు రాష్ట్ర వ్యాప్తంగా. చూడండి, ఆయన చెప్పాను వెంటనే ఈ లిటిగేషన్లు అన్ని కోర్టులు అంతా రకరకాలు ఉన్నాయి దాంట్లో. రెవెన్యూ రికార్డులు, గోల్మాలు, అసలు చాలా లిటిగేషన్లు ఉన్నాయి. సెట్టిపల్లి అంటేనే తిరుపతిలో పేరు ఎన్నికలదు. అటువంటి దాన్ని కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి 6 నెలల్లో క్లియర్ చేసాడు. ఆయన చేసి నిన్న ప్రజెంటేషన్ ఇచ్చాడు. సార్, మన ప్రభుత్వానికి ఎంత మిగిలింది, రైతులకి ఎంత పోయింది, 1 సెంటు వాళ్ళకి ఇవ్వలేము కాబట్టి ప్రత్యామ్నాయం చూపించాము. చూడండి ఎంత పరిష్కారము. ఆ 22A నుంచి తీసేయడము. 2 జీవోలు ఇచ్చారమ్మా ఇప్పుడు. ఆ 22A కోసము ఈ ఫ్రీ హోల్డ్ భూములు అనేది ఒకటి ఉంది, పెద్ద సమస్య ఉంది. అది కొంత అసంతృప్తి ఉంది అందరిలోనే ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం మీద. వాళ్ళు చేసిండే ఘోరం. 13 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసి దాంట్లో 6 లక్షల ఎకరాలు గోల్మాల్ చేసేసారు రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో రాయలసీమలో ఎక్కువ, చిత్తూరు జిల్లాలో ఇంకా ఎక్కువ. ఆ ఫైల్ కాల్చారు కదా, మానపల్లిలో ఫైల్ దహనం కేసు, అది ఇంకా ఘోరమైంది. దాని మీద ఇంకా అది అందులేని కథ. ప్రధాన నిందితులు మన అరెస్ట్ అయినారు. పెద్దిరెడ్డి పిఏ తుకారాం అని ఫారిన్ లో దంకున్నాడు పోయి, అతన్ని పట్టుకున్నారు. బెయిల్ క్యాన్సిల్ అయింది సుప్రీంకోర్టు నుంచి. ఇంకొక ప్రధాన నిందితుడు ఇంకొక అతను ఉన్నాడు మదనపల్లి ప్రాంతం. ఆ పేర్లన్నీ కూడా మాకు అంత చెప్పాలంటేనే మాకు నోట్లో ఉండవు. అంతా పెద్దిరెడ్డి మనుషులు. ఈ భూములంతా వాళ్ళు బకాసులు అనే దానికంటే కూడా వీళ్ళని ఇంకా ఏదైనా పేరు పెట్టచ్చు నువ్వు. ఆ విధంగా రాష్ట్రం అంతా విచ్ఛిన్నం చేసేశారు భూములు. ఇప్పటికీ అవి ఇంకా కొరకరాని కోయిలాగానే ఉంది ప్రభుత్వానికి కూడా. అందువల్ల ఒక టైం బౌండ్ పెట్టి చంద్రబాబు నాయుడు మీరు ఇంకా ఓపెన్ చేయండి భూ క్లినిక్లు. ఇప్పుడు క్లినిక్ అంటే మనం ఆరోగ్యం అనుకుంటాం, భూమికి రోగం వచ్చింది క్లినిక్లు పెట్టండి అని చెప్పని క్లినిక్లు పెట్టి వారానికి ఒకసారి పరిష్కారం చేసేయండి మీరు. కింద స్థాయికి పోయి కూడా ఆర్డర్ వేశాను నేను భూ సమస్యల మీద. సో ఈ విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి 24 లక్షల పాస్బుక్లు ఇచ్చారు ఇప్పటికి. చంద్రబాబు నాయుడు వచ్చినాక పాస్బుక్లు 6,000 గ్రామాల్లో ప్రతి నెల పాస్బుక్లు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ప్రతి నెల ఒకసారి ఒక గ్రామానికి పోతాడు, ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాడు. కాబట్టి ఈ భూమి అనేది ప్రధాన సమస్య అయిపోయింది ఈ ప్రభుత్వంలో. పాపం అంటే ఆ గత ప్రభుత్వం చేసిన పాపాలు వీటన్నిటిని సరిచేసేదానికి ఇంకా 1 సంవత్సరం పడుతుంది. శరవేగంగా జరుగుతూ ఉంది. ప్రతి కలెక్టర్ సదస్సులోనే ఇదే చెప్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి పూర్తిగా రైతులకు న్యాయం చేసి ఆ డిజిటల్ చేసి ఆ లాక్ చేసి ఆ QR కోడ్ ఇచ్చి రకరకాల టెక్నాలజీ తీసుకొస్తా అన్నాడు. భవిష్యత్తులో ఈ ట్యాంపరింగ్ చేయకుండా రైతులకు న్యాయం చేయాలని సర్వే ఒక పక్క జరుగుతూ ఉంది. భూ సర్వే అనేది ఇప్పుడు జరుగుతుంది ముమ్మరంగా రాష్ట్ర వ్యాప్తంగా. కొన్ని ప్రాంతాల్లో అయింది, ఇంకా కొన్ని ప్రాంతాలు జరగాలి. అది కూడా ఇంకా 1 సంవత్సరం పడుతుంది. సో ఇవన్నీ కూడా బాగా లింకు పెట్టి చట్టాలు మళ్ళా 2 జీవోలు ఇచ్చి వెంటనే పరిష్కారం చేయండి అని చెప్పని. అధికారులు ఏమన్నా మీరు నిర్లక్ష్యం చేస్తే మీరు సస్పెండ్ అవుతారు, జైలు శిక్ష కూడా అనుభవిస్తారు మీరు కూడా జీవోలు ఇచ్చాడు. రెవెన్యూల మీద ఇంత చర్య తీసుకోవాలని ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా జరిగిందా? అంటే పద్ధతిగా చేయండి, చట్ట ప్రకారం చేయండి. రైతులకు, చిన్నకారు రైతులకు, పేదలకు న్యాయం జరగల. భూమి వాళ్ళు భూమి మీదనే బతారు అనేది. కాబట్టి ఆ విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. సో ఏదేమైనా సరే ఇప్పుడు భూ సమస్యలు మాత్రం తీరిపోనున్నట్టయితే తెలుస్తుంది. మరి బాబు గారి ఆర్డర్ తో మరి కలెక్టర్లు ఈ విధంగా చేస్తారా? మరి భూ సమస్యలని త్వరగా పరిష్కారం అవుతాయా? మరి బాబు గారు అయితే ఒక డెడ్ లైన్ పెట్టారు. మరి ఆ డెడ్ లైన్ కల్లా ప్రజల భూములు స్వతంత్రాన్ని పొందుతాయా? వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.